వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లోనే మీరు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినొచ్చండి. అంత బాగుంటుంది. దీంట్లో కావాల్సిన పదార్థాలు రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారము, గరం మసాలా, సాల్ట్. ఇవి పీసెస్కి బాగా అప్లై చేసేయండి. అవి కలిపి నాన్ స్టిక్ తవా తీసుకోండి. నాన్ స్టిక్ తవా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి లైట్గా అలాగా చికెన్ని మనం కలుపుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ అలా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. అలాగా నాన్ స్టిక్ తవా మీద పెట్టేయండి. చూసారా, మనం ఇంట్లో అనుకోండి స్టవ్ మీద డీప్ ఫ్రై చేస్తాం, ఆయిల్ కళాయిలో ఆయిల్ వేసి. దీంట్లో నాన్ స్టిక్ తవ్వాకి లైట్గా ఆయిల్ రాసాం అంతే. అలాగా పెద్ద స్టాండ్ మీద నాన్ స్టిక్ తవ్వ పెట్టి మైక్రోవేవ్లో డోర్ క్లోజ్ చేసి అది గ్రిల్ మోడ్లో ముందు ఫ్రై చేసుకోవాలి. అది మైక్రో మోడ్. నెక్స్ట్ వచ్చేది గ్రిల్ మోడ్ కదండి. ఆ గ్రిల్ మోడ్లో 15 మినిట్స్ టైం సెట్ చేయండి. 15 మినిట్స్లో మీకు మధ్యలో 7 మినిట్స్ తర్వాత బయట తీసి టర్న్ చేయండి పీసెస్ని. మధ్యలో డోర్ ఓపెన్ చేసి అవి బయట తీసి మళ్ళీ ఒకసారి టర్న్ చేయండి. పీసెస్ టర్న్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. అదే మనం ఇంట్లో అనుకోండి, కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ పెరిగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మనం డీప్ ఫ్రై చేస్తాం. దీంట్లో వితౌట్ ఆయిల్ లేకుండా మీకు చాలా బాగా ఫ్రై వస్తుంది. దానివల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది. వితౌట్ ఆయిల్తో మనం ఫుడ్ తినడం వల్ల. చూసారు, టర్న్ చేశారు. మళ్ళీ లోన పెట్టి మళ్ళీ టైం కంటిన్యూ చేసేయండి. ఇలాగే మీకు చికెను, ఫిష్ ఏదైనా కూడా ఇలాగే వితౌట్ ఆయిల్తో మనం చేసుకోవచ్చండి. టైం అయింది, చూద్దాము ఫ్రై ఎలాగొచ్చిందో. చూడండి ఎంత బాగా చూడండి వితౌట్ ఆయిల్తో ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లోనే ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు బిర్యానీకి ఒక బౌల్ తీసుకోండి. అది గ్లాస్వేర్ కావచ్చు, టప్పర్వేర్ కావచ్చు. గ్లాస్వేర్ మెయిన్ ప్రిఫర్ చేయండి. దాంట్లో గీ వేసుకోండి. గీ వేసుకుంటే మీకు బిర్యానీకి బాగుంటుంది టేస్ట్గా. గీ వేసుకొని 2 స్పూన్స్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది మైక్రో మోడ్లో 1 మినిట్ పెట్టండి. మెల్ట్ అయిపోతుంది కదా. చూసారా, ఆయిల్ కింద వచ్చింది, మెల్ట్ అయిపోయింది కదా. దాంట్లో సాజీరా వేయండి, కాజు వేసుకోండి, లవంగా, దాల్చిన చెక్క, ఫ్లవరు, పుదీనా యాడ్ చేసుకొని మైక్రో మోడ్లో 1 మినిట్ పెట్టుకోండి. 1 మినిట్లో అది ఫ్రై అవుద్ది. బిర్యానీకి ఎప్పుడు కూడా పుదీనా ఉండాలి. పుదీనా ఉంటే మీకు మంచి ఫ్లేవర్ బాగుంటుంది. 1 మినిట్లో అవి మీకు ఫ్రై అయిపోతాయి. దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసి కలపండి ఒకసారి. కలిపి మైక్రో మోడ్లో మళ్ళీ మైక్రో మోడ్ ఆన్ చేసి 900 పవర్ లెవెల్లో 3 మినిట్స్ టైం సెట్ చేయండి. 3 మినిట్స్లో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పచ్చివాసన పోతుంది, బాగా ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓవెన్లో ఉండడం వల్ల అన్ని ఐటమ్స్ చాలా బాగా అవుతాయి. అన్నీ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఆ ఐటమ్ చూస్తే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. చూసారా అంత బాగా వేగిపోయాయో. దాంట్లో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేయండి. 1:2 రేషియో వాటర్ వేసుకోండి. దాంట్లో సాల్ట్ వేయండి.
గరం మసాలా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి అలా కలిపారు కదా, కలిపిన తర్వాత ఓవెన్ దగ్గర రండి. అలా టర్న్ టేబుల్ మీద ఆ బౌల్ అలా పెట్టేసి మైక్రో మోడ్ ఆన్ చేయండి. మళ్ళీని టైం సెట్ చేయండి. 22 మినిట్స్ పడుతుందండి. 22 మినిట్స్లో మీకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన స్టవ్ మీద ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవచ్చు. ఓవెన్లో అన్ని ఐటమ్స్ అవుతాయండి. వీడియో ఛానల్ చూడండి, అన్ని ఐటమ్స్ కూడా నేను రెగ్యులర్గా పెడుతున్నాను కదా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఓవెన్ వాడండి. అంటే మనం అంత ఖరీదైతే కొంటాం కదండి. ఓవెన్ అనేది జస్ట్ రీహీటింగ్ పర్పస్కే వాడుతూ ఉంటారు. ఈ కుకింగ్ ఐటమ్స్ కూడా చూసారు ఎంత బాగా అవుతున్నాయో. మీరు కూడా వాడండి. తెలియకపోతే మీకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీకు ఆ వీడియో నేను చేసి చూపిస్తాను. చూసారా ఎలాగైపోయిందో బిర్యానీ. ఓకే, ఇప్పుడు మనం చికెన్ ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, అది దీంట్లో యాడ్ చేయండి. ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేయండి. అలా యాడ్ చేసి అలా పైన రైస్ కొంచెం అలా వేసి మళ్ళీ మైక్రో మోడ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకోండి చాలు, అంతే. 2 మినిట్స్లో చాలా గుమగుమలాడే బిర్యానీ అనేది మీకు రెడీ అయిపోతుంది. ఇంట్లోనే మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. హ్యాపీగా మీకు సండే చేసుకొని తినొచ్చు. ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళారనుకోండి, అవి ఎప్పుడో ఉంటాయి. అవి వాళ్ళు కూడా మార్నింగ్ ఎప్పుడో కుక్ చేసుకుంటారు. మీరు వెళ్ళిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓవెన్లోనే వెయిట్ చేసి ఇస్తారు. చూసారా ఎంత బాగా కనబడుతుందో, ఎంత టేస్ట్ కూడా ఉంటుందండి. చూసారా పొడి పొడిగా వచ్చింది, కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు. ఒకసారి తిన్నారనుకోండి ఓవెన్లోని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో చేసి ఓవెన్లోని. ఎలాగొచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.